ప్రస్తుతం మనం నాడీపతి విలేజ్లోని నాడీపతి గోశాలలోనూ మనం ప్రధానంగా చూడవచ్చు. ఈ గోశాలలో మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారు కన్నయ్య, అలాగే ఆయన భార్య గోపిక. ఈ కన్నయ్య ఏదైతే ఉందో కన్నయ్య మెడలో ఒక సిల్వర్ గొలుసు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ గోపిక మెడలో తాలిబొట్టు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ నాడీపతి గోశాలలోకి ఈ కన్నయ్య కావచ్చు, అలాగే కన్నయ్య భార్య గోపిక కావచ్చు, ఇక్కడికి ఎలా వచ్చారు, 9-10 తరాలుగా ఇక్కడ సంతానాభివృద్ధిని ఎలా చేసుకున్నారు అనేది మనతో పాటు చెప్పడానికి డాక్టర్ కృష్ణరాజు గారు ఉన్నారు. సార్, కృష్ణరాజు గారు చెప్పండి, అసలు మీ గోశాలలో అడిగిపెట్టిననే మాకు ప్రత్యేకంగా ఈ కన్నయ్య కావచ్చు, కన్నయ్య భార్య ఈ గోపిక కావచ్చు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అసలు మీ గోశాలలో కానీ మీ ఇంటికి ఎలాగా వీరు ఆగమనం జరిగింది? కన్నయ్య అంటే మనకి పేరు నేను పెట్టిన పేరే. ఇది ఫస్ట్ టైం కాకినాడ మా క్లినిక్లో, నాడీపతి క్లినిక్లో 2011 డిసెంబర్ 17వ తారీఖున పుట్టింది. శనివారం. ఎక్కడే పుట్టిందా? కాకినాడ నాడీపతి. అంటే పేరెంట్స్ యాక్చువల్గా అప్పుడు ముందే నాకు 2 ఆడపిల్లలు, అబ్బాయి లేడు. సరే అబ్బాయి లేడు కదా అని చెప్పి దీన్ని వేద మంత్రాలతో దీన్ని దత్త చేసుకోవడం జరిగింది. 2013 అనుకుంటాను. 13లో సంథింగ్ మే అటు ఇటు ఉంటుంది, గుర్తులేవు నాకు. మే 7వ తారీఖుని ఉపనయనం ప్లస్ మ్యారేజ్ కూడా చేయడం జరిగింది గ్రాండ్గా. మనుషులకి ఎలా అయితే చేస్తాం, ఏ విధంగా మన సారితో సాగినంపుతాం అత్తవారింటికి, ఆ విధంగా అప్పట్లో దీని హైట్ కోసం దీన్ని కలకత్తా బంగ్లాదేశ్ బార్డర్ నుంచి తెప్పించడం జరిగింది ఈ ఆవుని. అంటే పెళ్లి కూతురు నుంచి. ఇది మా సిస్టర్గా పేరు మీద తీసుకుంటాం, మా సిస్టర్ రావటం, నేనేమో మా కొడుకు కింద ఉపనయనం మ్యారేజ్ చేయడం జరిగింది. ఎవరి బర్త్డేకి కూడా దీనికి ప్రత్యేకంగా అలంకారాలు. మొన్న లాస్ట్ బర్త్డేకి మా అమ్మాయి సిల్వర్ చైన్ కొనిచ్చారు. నియర్లీ 92,000 ఎంత అయింది. అది దగ్గరగా ఒక కేజీ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే చూడండి, గోల్డ్ బంగారు తాలిబొట్టు. తాలిబొట్టు కూడా మీరు చూడొచ్చు, గోల్డ్ తాలిబొట్టు అండి ఇది. గోల్డ్ అంటే ఇక్కడ మేము మనుషులకి ఏ విధంగా అయితే ఇస్తామో దీనికి కూడా ఆ విధంగా ఇస్తాం. ఇప్పుడు ఈవెన్ మా అమ్మాయిని అడిగితే మీ తమ్ముడి పేరు అంటే వెంటనే కన్నయ్య అని ఉంటుంది. దీని పేరుని ఆధార్ కార్డు కూడా ఇప్పుడు ఈ ల్యాండ్కి అందరికీ ఓనర్ ఇదే. అసలు ఇన్ని ఆవులు ఉన్నాయి అంటే అసలు మొదటి కారణం కూడా ఇదే. ఇప్పుడు దీని సంతానం 21 సీఎం దగ్గర ఉంది. ఈవెన్ మోడీ గారి దగ్గర కూడా దీని పిల్లలన్నీ కూడా ప్రపంచంలోనే ఇంచుమించు టాప్ పొంగునూరు బుల్ కింద చెప్పవచ్చు. నేనే కాదు, చాలా మంది చెప్పారు. చాలా డిసిప్లైన్ అండి. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ కింద ఉంటాయి. ఈవెన్ ఇంట్లో మా ఇంటి గ్రూప్ ఫోటో కూడా వస్తే ఈ రెండు కూడా, మీ పిల్లలు, మా వైఫ్, నేను, ఇది కూడా పక్కన ఎలా ఉంటుంది ఫోటో, గ్రూప్ ఫోటో. ఈవెన్ నిన్న గృహప్రవేశానికి కూడా ఈ తల్లి దూడతో పాటు ఈ మౌటి పిల్లలు దీని తల్లి కూడా రావడం జరిగింది. అందరూ కూడా చూశారు. ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేసినా ఇది కూడా పాలు పంచుకుంటుంది. ఎందుకంటే ఇది నా కొడుకు కింద లెక్క. ఇది వచ్చాకనే భారతదేశంలో గిత్తకి వాల్యూ పెరిగింది. ఇప్పుడు అందరూ ఒకప్పుడు పెయిన్ తీసుకునేవారు, తల్లి దూడలను తీసుకునేవారు. ఇప్పుడు మగ సంతానం కూడా ఆడ మగ మస్తు తీసుకుంటారు. అంటే కారణం కన్నయ్య అని చెప్పచ్చు. ఇప్పుడు మీ దత్తపుత్రుడిని పెళ్లి కూడా చేశారు. మీ మనవలు ఎంతమంది ఉన్నారు, మనవరాలు ఎంతమంది ఉన్నారు? మనవలో దీన్ని ఇక్కడ దీని నుంచి ఇది ఫస్ట్ జనరేషన్ కింద తీసుకుంటే దీని నుంచి ఇంచుమించు 9 జనరేషన్లు అండి దీని సంతానం. కానీ ఇక్కడ దీని డిసిప్లిన్ ఏంటంటే, దీని డిసిప్లినే కాదు, దీని పిల్లల డిసిప్లిన్ కూడా ఎవరి నంబరు కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. దీని బ్లడ్ లైన్ ఏ సంతానం క్రాస్ చేయదు. అంటే మనం మర్చిపోయిన చెల్లుళ్ళు, అమ్మలో తల్లులు, చెల్లుళ్ళు జోలికి వీటితో సెక్స్ చేయవండి, ఏవి చెయ్యు. కానీ ఇక్కడ అసలు అసమ్మ, ఇవి స్మెల్ కూడా చూడవు. స్మెల్ చూస్తే వెళ్ళిపోతాయి అంతే తప్ప ఇవి చెయ్యు. ఆపోజిట్ అయితేనే చేస్తాయి తప్ప దీని సంతానం చెల్లుల వరుస, అక్కల వరుస, తల్లుల వరుస మాత్రం ఏది చెయ్యు. దీని పెట్టిన పిల్లలు కూడా అలాగని ఇది బుల్లు ఎన్ని ఉన్నాయి, 96 నుంచి 115 బుల్స్ ఉంటాయి మొత్తం. ఏది కొట్టుకో మళ్ళీ అంత ఒక ఫ్యామిలీ, ఎవరిది వాళ్ళదే, అంత డిసిప్లిన్ గా ఉంటాయండి. ఇప్పుడు అసలు దీని ఆరిజిన్ ఏంటి, దీని పేరెంట్స్ ఎక్కడి నుంచి? దీని పేరెంట్స్ 21 చనిపోయింది. అది తాత అన్ని చనిపోయారు. ఇప్పుడు చనిపోయారు ఏజ్డ్. అంటే మీ దగ్గరేనా? లేదు, వేరే చోట. అది చాలా మంది మొన్న గృహప్రవేశంకి వచ్చిన వాళ్ళు చాలా చెప్పారు. ఇంతకుముందు ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కట్టిన చోటన అప్పుడే ఇక్కడ ఆవులను పెంచేవారు, ఇక్కడే ఆవులు ప్రత్యేకంగా పుట్టి అని చెప్తూ ఉంటారు. అసలు ఎంతమందికి అక్కడ ప్రసవాలు చేయించారు? అయితే నాకు ఒక సెంటిమెంట్ అండి, గోవు ఎక్కడ డెలివరీ అయితే అక్కడ చాలా పవిత్ర స్థలం, హీలింగ్ పవర్ ఉంటుందనే ఉద్దేశంతో కన్నయ్య ఫస్ట్ డెలివరీ అయ్యాడు నాకు. ఎలా అంటే నేను శనివారం పుట్టా 8:45 నైట్. ఇది కూడా ఉదయం. ఇది కూడా శనివారం 7:45. నేను ఎదురుగాలతో పుట్టాను, ఇది కూడా ఎదురుగాలతో. అయితే నేను 7వ నెలలో పుట్టాను, ఇది 9 నెలలు 9 రోజులు పుట్టింది, అంతే తేడా. అంటే నాకు ఈ జాతకంలో ఏమైతే ఉందో దీనికి కూడా అదే ఉంది. అందుకని కన్నయ్య అని పేరు పెట్టడం జరిగింది. నా పేరు కృష్ణరాజు. మళ్ళీ కృష్ణరాజు అంటే బాగోదు, దాన్ని పిలుతున్నారు నన్ను పిలుతున్నారని చెప్పి కన్నయ్య అని పేరు పెట్టడం జరిగింది. ఇంక ఇది నా కొడుకు కిందే. ఏ ఫంక్షన్కి వచ్చినా కానీ ఇది కూడా వస్తాడు. మా అమ్మాయి కూడా కన్నయ్యని ఎప్పుడు తీసుకొస్తారు అని అన్నారు. తీసుకెళ్ళినా
ఉంది. మాతో పాటు ఇది ప్రసాదాలు తింది, అందరిని ఆశీర్వదించింది, ఇల్లంతా తిరిగింది, చూసింది, వచ్చేసింది. అయితే కొడుకు పెళ్లి చేశారు, ఏమాత్రం కట్నం తీసుకున్నారు? కట్నం సారీ కూడా ఆ రోజుల్లో దీనికి సారీ పెట్టడం, తీసుకెళ్ళటం, ఈ ఊరంతా కూడా భోజనాలు పెట్టడం అంతా చాలా పెద్ద ప్రాసెస్ జరిగిందండి. మా సిస్టర్ చేసుకుందంతా. తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ మా దగ్గర తీసుకురావటం, దీని సంతానం మళ్ళీ మొదటి సంతానం తీసుకుంటే ఆమె తీసుకుంటుంది, లేదా నేను తీసుకుంటాను, అంతే. వేరే వాళ్ళకి ఇవ్వడం జరగదు. ఇప్పుడు ఏంటి అసలు లైఫ్ స్పాన్ ఒక గిత్తకు కానీ ఆవు కానీ ఎంత ఉంటుంది? ఇప్పుడు వీటి వయసు ఎంత? ఇది 14-15 సంవత్సరాలు ఉండొచ్చండి. 20 ఇయర్స్ వరకు ఉంటాయి. సో మనం ఇప్పటివరకు కృష్ణరాజు గారు చెప్పింది చూసాం కదా. మనం ప్రధానంగా మన ఆవుల్ని ప్రేమించవచ్చు. అలాగే జంతు ప్రేమికులు చాలామంది చాలా జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ డాక్టర్ కృష్ణరాజు గారు గోసేవ, గోపూజ చేయడంతో పాటు గోసేవ అలా ఉంటే మనం ఇక్కడ ఈ ఏవైతే ఇక్కడ కన్నయ్యని కానీ ఈ గోపికి కానీ సొంత ఇంట్లో సొంత మనుషులుగా ఆయన భావిస్తూ ఉండడం ఇక్కడ మనకి విశేషంగా కనిపిస్తూ ఉంది.